హాయ్ అండి. ఇవాళ వంకాయలతో కాల్చి పచ్చడి చేస్తున్నాను. దీన్ని వేరువేరుగా కూడా పిలుస్తారు, బెంగన్ భర్త అని కూడా అంటారు. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. 3 వంకాయలు, 15 పచ్చిమిర్చి, 4 టమోటాలు, 4 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా గ్యాస్ మీద వంకాయలు, మిర్చి, టమోటాలు, ఉల్లిగడ్డ కాల్చుకోవాలి. నీట్గా లోపల వరకు కుక్ అయ్యేలాగా కాల్చుకోవాలి. మొత్తం ఇలా కాల్చుకొని పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనము ఈ పచ్చడి చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఈ పచ్చడి మా అక్క దగ్గర చూసి నేర్చుకున్నాను. వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా లోపల దాకా కుక్ అయ్యేలాగా కాల్చుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ ఉండాలి. ఇలా కాల్చుకున్నాను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కాల్చుకొని తీసుకున్న తర్వాత 4 రెబ్బలు చింతపండు తీసుకోవాలి. తర్వాత గోళం పెట్టి దాంట్లో కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకొని పెట్టుకున్న వంకాయలు, టమోటా, మిర్చి, ఆనియన్ స్మాష్ చేసుకోవాలి. మనము వేళ్ళతో మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతుని ఇలా దంచుకోవాలి. దాంట్లో ఒక 8 రెబ్బలు కూడా వేసి దంచుకొని పక్కన పెట్టుకున్న దాంట్లో మనం స్మాష్ చేసుకున్న దాంట్లో వేసి కలపెట్టాలి. కలిపి ఇప్పుడు మనము తాలింపుకి కడాయి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసి పెట్టుకోవాలి. వేసి కొన్ని ఉల్లిగడ్డలు దంచుకొని అవి కూడా వేయాలి. కొన్ని 2-3 ఎండుమిరపకాయలు కూడా వేయాలి. వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. నేను ఉప్పు వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. స్మాష్ చేసిన దాంట్లో కొంచెం పసుపు వేసి మనం స్మాష్ చేసిన తాలింపులో వేడి అన్నంలోకి చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తగా ఛానల్ పెట్టాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీకు మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.